నేను నా తాళిని కాపాడుకోవాలి అని చూస్తున్నాను అంటున్నావు. అవును, ఎందుకంటే నా తాళి నా మెట్టినింటి ధర్మానికి గుర్తు. కాని నీ గర్భం నువ్వు చేసిన అధర్మానికి సరిహద్దు. తాళి కట్టినవాడు తప్పు చేస్తే దిద్దుకునేది భార్య. కాని తప్పు చేసేలా ప్లాన్ చేసి వారసత్వం అడిగే నీలాంటి ఆడది ఉషా. ఎందుకు అరుస్తున్నావు? నేను చెప్పింది నిజం కాదా? ఆర్డర్ ఆర్డర్. యువర్ ఆనర్, మీరు చూస్తున్నారుగా నా క్లయింట్ని వీళ్ళు ఎన్నెన్ని మాట్లాంటారు. ఉషా ఎంత పెద్దగా అరుస్తూ మాట్లాడినా తన భర్త తప్పు చేశాడు అన్నది నిజం. అందుకే ఆ నిజాన్ని తట్టుకోలేక, చట్టం ముందు తలవంచలేక నిందితుడు కిరణ్ ఈరోజు వాయిదా కూడా హాజరు కాలేదంటేనే అర్థమవుతోంది ఆయన మనసులో ఏముందో. యువర్ ఆనర్, నాకు తెలిసి అతనికి బెయిల్ వచ్చిన వెంటనే న్యాయస్థానం కళ్ళు గప్పి తిరగాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసమే ఈరోజు కోర్టు సమయాన్ని ధిక్కరించి న్యాయస్థానాన్ని అవహేళన చేశాడు. అతను చేసిన ఈ తప్పుని చట్టపరంగా చూస్తే అతనికి శిక్ష పడాలి. లేదంటే అతను వెంటనే ఉషాకి విడాకులిచ్చేసి బాధితురాలు నిషాని పెళ్లి చేసుకోవాలి. అందుకే మీరు వెంటనే నిషాకి అనుకూలంగా తీర్పునిస్తూ పరారీలో ఉన్న ఆ కిరణ్ని ఎక్కడున్నా పట్టుకుని అరెస్ట్ చేయాలని ఆర్డర్ పాస్ చేసి న్యాయాన్ని నిలబెట్టవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. నిందితుడికి బెయిల్ వచ్చాక కూడా కోర్టుకు హాజరు కాకపోవడం తీవ్రమైన నేరం. ఈ రోజు ముద్దాయి కిరణ్ కోర్టు మాటను ధిక్కరించాడు. అందుకే అతనిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తున్నాను. వీలైనంత తొందరగా అతన్ని వెతికి పట్టుకుని వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశిస్తున్నాను. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ఏ ధర్మం నిన్ను నడిపిస్తుంది, ఏ న్యాయం నిన్ను గెలిపిస్తుంది, నీలోని నైజం నిన్ను పడదోస్తుంటే ఏ నీతి బతికేనో. నేను పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు విషయం తీసుకుని వచ్చేయండి. రాజులు పోయినా, రాజ్యాలు మారినా, మారిందా ఏమైనా, మారేనా ఏమైనా, అర్ధ శతాబ్దం అంతా యుద్ధం. బాధపడకుషా, ఏం లాభం, బదులు లేదే ఉషా, బతుకులేదే, ఏ గెలుపు కోసం సాగే నీరాలమే. ఉషా, ఉషా, ఏమైంది ఉషా? ఉషా,
ఉషా 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 కూర్చో ఉషా 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 ఏమైంది? తెలియట్లేదు అత్తయ్య, కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది. నిన్నటి నుండి ఏమీ తినలేదు, అందుకే నీరసించిపోయినట్టుంది. ఉషా ఉషను చూస్తుంటే తను నీరసించినట్టుగా లేదు. ఎందుకైనా మంచిది, డాక్టర్ సుప్రీకి ఫోన్ చేద్దాం. అలాగే అత్తయ్య. డాక్టర్ సుప్రియ అంటే గైనకాలజిస్ట్ కదా, దాన్ని పిలుస్తున్నారు అంటే కొంపదీసి దీనికి కడుపు గానీ రాలేదు కదా. అమ్మ సుప్రియ, మా ఉషాకి ఎలా ఉంది? మీ అందరికో పెద్ద గుడ్ న్యూస్. కంగ్రాచులేషన్స్ తేజ గారు, మీరు త్వరలో తాత కాబోతున్నారు. అమ్మా, నువ్వు చెప్పేది నిజమా? మా ఉష తల్లి కాబోతుందా? మా ఇంటి దేవత అమ్మ కాబోతుందా? అవునంకిల్, ఆ దేవుడు కరుణించాడు. ఉషా కడుపు పండేలా చేశాడు. సుప్రియ, కిరణ్కి ఉషాకి పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువని నువ్వే చెప్పావు కదా. అవును హారిక, వాళ్ళిద్దరికీ టెస్ట్ చేసినప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి పిల్లలు పుట్టడం చాలా కష్టం. కానీ నేను వాళ్ళ రిపోర్ట్స్ చూసిన తర్వాత కొన్ని మందులు రాసిచ్చాను. డైరెక్ట్గా చెప్తే కిరణ్ గారు ఆ మందుల్ని వాడరని చెప్పి ఉషా వాటిని కిరణ్ గారు తినే ఫుడ్ ఐటమ్స్లో కలిపిచ్చేది. ఆ మందుల ప్రభావంతో పాటు దేవుడు దయ కూడా కలిసొచ్చి ఇప్పుడు మన ఉషా తల్లి కాబోతుంది.
దేవుడు మంచి మనుషులకి అన్యాయం చేసిన ప్రతిసారి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఏదో ఒక మంచి పని కూడా చేస్తూ ఉంటాడు. అలాగే ఉషాకి ఈ రూపంలో మంచే చేశాడు. అమ్మా సుప్రియ, మా ఉష కోసం నువ్వు ఎంతో చేశావు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమమ్మా. అంత పెద్ద మాటలెందుకు అంకిల్? ఒక డాక్టర్గా నా డ్యూటీ నేను చేశాను. అమ్మా, మీ వెళ్ళి మా ఉషను చూడొచ్చా? సంతోషంగా వెళ్ళి చూడండి. ఉషా, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ ఉషా. అమ్మా ఉషా, మీ నాన్న చెప్పినట్టుగానే నీ కడుపున మళ్ళీ బిడ్డగా పుట్టబోతున్నాడమ్మా. నీకు జన్మనిచ్చిన తండ్రికే నువ్వు మళ్ళీ జన్మనివ్వబోతున్నావమ్మా. సంతోషంలో మాటలు కూడా రావట్లేదమ్మా. అందరినీ ప్రేమించే నీకు తల్లయ్యే అవకాశం లేకుండా చేసిన దేవుడు తన తప్పును తెలుసుకొని నిన్ను తల్లించేసి తనున్నానని నిరూపించుకున్నాడమ్మా. చాలా సంతోషంగా ఉంది ఉషా. చాలా రోజుల తర్వాత నీ జీవితంలో మంచి జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమైంది ఉషా? ఇంత సంతోషమైన సమయంలో ఆ కళ్ళల్లో నీళ్ళెందుకు? తల్లిని కాబోతున్నందుకు సంతోషపడాలో లేక కడుపులో ఉన్న బిడ్డ తండ్రి కష్టాల్లో ఉన్నాడని బాధపడాలో అర్థం కావట్లేదు. అమ్మయ్యా, ఇంటికొచ్చేసావా? అయినా ఇంత లేట్ అయిందేంటి నిషా? కోర్టులో ఏదైనా తేడా జరిగిందా? అవును మమ్మీ, ఆ ఉషా ఏదో పతివ్రతలా పోజులు కొట్టి నన్ను క్వశ్చన్స్తో ఇరుకున పెట్టాలని చూసింది. కానీ సీన్ రివర్స్ అయ్యి తనకే తేడా కొట్టింది. అంతేకాదు, బెయిల్ మీద బయటకొచ్చిన కిరణ్ ఈరోజు కోర్టుకు కూడా రాలేదు. ఏంటి, కిరణ్ కోర్టుకు రాలేదా? అవును మమ్మీ, కిరణ్ కోర్టుకు రాలేదు. దాంతో జడ్జి గారు కిరణ్ పైన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. ఇప్పుడు కిరణ్ చట్టం దృష్టిలో కేవలం నిందితుడు మాత్రమే కాదు, పరారీలో ఉన్న నేరస్తుడు కూడా. అదంతా ఓకే నిషా. ఇంతకీ కిరణ్ కోర్టుకు రాకుండా ఎక్కడికి వెళ్ళుంటాడు? అసలు వాడు కోర్టుకు రాలేదంటే వేరే ఏదైనా ప్లాన్ చేస్తున్నాడంటావా? వాడు ఏం ప్లాన్ చేస్తే ఏంటి మమ్మీ? ఈ అధర్మ యుద్ధం గెలిచేది మనమే కదా. సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. హలో ప్రదీప్ గారు. కంగ్రాట్స్ నిషా గారు. థ్యాంక్స్ ప్రదీప్ గారు. ఈ సక్సెస్కి మీరు కూడా కారణం. ఆ రోజు నేను ఆడిన సూసైడ్ నాటకంలో మీరు చేసిన హెల్ప్ వల్లే ఇదంతా సాధ్యమైంది. మీరు నాకు డబ్బు సహాయం చేసినంత కాలం నేను మీకు ఇలాంటి సహాయాలు చేస్తూనే ఉంటాను మేడం. తప్పకుండా. ఓకే, బాయ్. బాయ్ మేడం. అమ్మా, అమ్మా, అరవకు. అరిచావంటే చంపి పారేస్తాను.
ఆ రోజు నువ్వు చేసిన సూసైడ్ అటెంప్ట్ డ్రామా అని నాకిప్పుడు తెలిసింది. ఆ రోజు నువ్వు వాడిన డ్రామాతో నా ప్రాణం, నా సర్వస్వం అయిన ఉషా దృష్టిలో నన్నొక దుర్మార్గుణ్ణి చేశావు. నేను నిన్ను మోసం చేయలేదని ఆ రోజు నువ్వు చేసిన సూసైడ్ అటెంప్ట్ డ్రామా అని లెటర్ రాసివ్వు. ఏంటి చూస్తున్నావు? రాస్తావా లేదా? రాస్తాను, నేను రాస్తాను, రాస్తాను. రాయ్. రాయ్, నువ్వు చేసిన తప్పులన్నీ రాయ్. నీ వెనక ఎవరెవరుండి నడిపిస్తున్నారో వాళ్ళందరి పేర్లన్నీ రాయ్. ఏం చూస్తున్నావు? రాయ్. నువ్వు ఇప్పటి వరకు ఆడిన డ్రామాలన్నీ రాయ్. క్లియర్గా రాయ్. ఈ లెటర్ మీద నువ్వు ఇప్పుడు రాసింది కేవలం అక్షరాలు మాత్రమే కాదు, నా భార్య ఉష కళ్ళల్లో నేను పోగొట్టుకున్న నా గౌరవం. నువ్వు రాసిచ్చిన ఈ లెటర్తో నీ అబద్ధాలన్నీ బయటపెట్టి నీ నాటకాలందరికీ తెలిసేలా చేస్తాను. నువ్వు చేసిన మోసాన్ని నేను నిరూపిస్తాను. హలో తరుణ్, నీ తమ్ముడు కోర్టుకు రాకుండా తప్పించుకొని తిరుగుతూ నా కూతురి ప్రాణాలు తీయడానికి మా ఇంటికొచ్చాడు. నిషా గదిలోకొచ్చి తన గొంతు మీద కత్తి పెట్టి చంపాలని చూశాడు. అసలు ఇదంతా నీ ప్లానే కదా? యూనిఫామ్ వేసుకుని వెనకుండిదంతా నువ్వే నడిపిస్తున్నావు కదా? మాటలు జాగ్రత్తగా రానివ్వు స్వర్ణ. మీ కూతురు నిషా ఆడుతున్న నాటకానికి తెరదించడానికి కిరణ్ మీ ఇంటికొచ్చుంటాడు. నువ్వు ఒక్క విషయం మర్చిపోతున్నావు తరుణ్. మీ తమ్ముడు కేవలం నిందితుడు మాత్రమే కాదు, అటెంప్ట్ మర్డర్ కేసులో ముద్దాయి కూడా. చట్టం నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. అతని మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ అయింది. నాకు అన్నీ తెలుసు స్వర్ణ. మీరు చెప్పినట్టు నా తమ్ముడు కత్తి పట్టాడంటే అది మీ కూతురి ప్రాణాలు తీయడానికి కాదు, నిషా చుట్టుకున్న అబద్ధాల ముసుగుని తొలగించడానికే. చూడు తరుణ్, నేను దీన్నంత తేలికగా వదిలిపెట్టను. ఒక పోలీస్ ఆఫీసర్ తన తమ్ముడిని రక్షించడానికి ఒక బాధితురాల్ని బెదిరిస్తున్నాడని ప్రెస్ మీట్ పెడతాను. అప్పుడు నీ యూనిఫామ్ ఉండదు, నీ కుటుంబం పరువు ఉండదు. పెట్టుకో స్వర్ణ. ప్రెస్ మీట్ కాకపోతే ఈ లోకాన్ని పిలిపించి పంచాయతీ పెట్టుకో. నేను భయపడ్ను. నా కూతురి కడుపులో పెరుగుతున్న బిడ్డ మీ ఇంటి వారసుడే అని తేలినప్పుడు ఈ నీతి వాక్యాలన్నీ ఎక్కడ దాక్కుంటాయో నేను చూస్తాను. ఆల్ ది బెస్ట్. నా మాటల్ని మధ్యలోనే ఆపేస్తూ ఫోన్ కట్ చేస్తావా?
నీతో పాటు నీ కుటుంబం అంతూ చూస్తాను. రే తరుణ్, ఏమైందిరా అంత ఆవేశంగా ఉన్నావు? ఈ రోజు కోర్టుకి రాని కిరణ్ సరాసరి నిషా ఇంటికి వెళ్ళి తన్ని భయపెట్టాలని చూశాడంట. ఏంట్రా నువ్వనేది? కిరణ్ నిషా ఇంటికి వెళ్ళడం ఏంటి? అసలు వాడున్న పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడికెందుకు వెళ్ళాడు? అయినా ఇదంతా నీకెలా తెలుసురా? నిషా తల్లి స్వర్ణ ఫోన్ చేసి నోటికొచ్చినట్టు వాగుతూ కిరణ్ గురించి చెప్పింది. అయినా కిరణ్ ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఇప్పటికే వాడి మీద అరెస్ట్ వారెంట్ కూడా ఉంది. బాధ్యతగా ఆలోచించే కిరణ్ ఇవాళ కోర్టుకి రాకుండా ఎందుకు తప్పించుకున్నాడు? న్యాయం వైపు ఉన్నవాడు ధైర్యంగా బోన్లో నిలబడాలి కానీ ఇలా చీకట్లో దొంగలా తిరగకూడదు కదండి. ఆ నిందలు నిజాలు కాదని నిరూపించడానికే అన్నయ్య నా ఈ పోరాటం. నా పోరాటంలో నేను అనుకున్నది సాధించాకే మీ ముందుకొస్తాను. ఇదంతా నువ్వు ఆర్గనైజ్ చేసిన కుట్ర అని, నువ్వే తనని వెనకుండి నడిపించావని నిషా లెటర్ రాసిచ్చింది.